అందరికీ నమస్కారం అండి. నేను మీ అంచనా. ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతోంది కాబట్టి కార్తీక పురాణంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని రోజుకొక అధ్యాయం చొప్పున మనందరం చదువుకొని వినడం ద్వారా ఈ పరమశివుడి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఈ కార్తీక పురాణాన్ని ఈరోజు మొదటి అధ్యాయంతో ప్రారంభిస్తున్నాను. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మొదటగా విఘ్నేశ్వరుడి స్తుతితో ప్రారంభిస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరాముని దయ వలన పూర్వకాలంలో ఒకసారి మహర్షులైన శౌనకాదులు సూత పౌరాణికుని చూచి, ఓ మహాత్మా, మాకు కార్తీక మహాత్మ్యం వినాలని సంకల్పం కలిగింది, దయతో చెప్పమని అడిగిరి. సూతుడు వారి కోరికను మన్నించి సంతోషముతో ఈ కార్తీక మాస మహాత్యాన్ని పూర్వం జనక మహారాజునకు వశిష్ఠుల వారు, నారద మహర్షికి బ్రహ్మదేవుడు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఉపదేశించారు. ఈ కార్తీక మాస మహిమను వినుట వలన అనేక జన్మాలలో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి. సావధానంగా వినవలసినది అంటూ వ్రత విధానాన్ని చెప్పడం మొదలుపెట్టారు. ఒకసారి వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకోవాలని కోరిక కలగడం వలన మిథిలా నగరంలో ఆగారు. ఆ నగరాన్ని పాలిస్తున్న జనక మహారాజు తన నగరంలో విడిది చేస్తున్న వశిష్ఠుల వారికి తగిన సత్కారాలు చేసి తన అదృష్టానికి మురిసిపోతూ వశిష్ఠుల వారికి భక్తితో నమస్కరిస్తూ, స్వామి, మీరు రావడం వలన మా జన్మ తరించింది. మా పెద్దలందరూ తృప్తి చెంది ఉంటారు. గృహస్థులైన వారికి మీ వంటి మహర్షులు దర్శన భాగ్యం లభించటం అరుదుగా కలుగుతుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం వలన కానీ మీ వంటి దివ్య దర్శన భాగ్యం కలుగదు. తమ రాక వల్ల నాకెన్నో శుభములు కలుగుతాయి. తమరు వచ్చిన కారణం చెప్పి నన్ను అనుగ్రహింపుడు అని అడిగాను. జనక మహారాజు వినయ విధేయతలకు ఆప్యాయతకు ఆనందిస్తూ వశిష్ఠుల వారు మందహాసముతో, నాయనా, నీకు తప్పక మేలు జరుగుతుంది. సిద్ధాశ్రమంలో జరగనున్న యజ్ఞమునకు వెళ్ళుచున్నాను. నీవు ఆ యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని ఇస్తావని వచ్చాను అని పలికిరి. వశిష్ఠుని మాటలు విన్న జనక మహారాజు సంతోషముతో, మహాత్మా, దానము చేయని ధనం నశిస్తుంది. అందువల్ల ధనమును దానం వల్లనే కాపాడుకోవాలి. తమరు కావలసినంత ధనము తీసుకొని వెళ్ళగలరు. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. తమకు అన్ని ధర్మాలు తెలిసినవే. వినేవాళ్లకు పాపాలు పోగొట్టగల మహత్యం కలిగిన కథను చెప్పమని కోరుతున్నాను. మాసాలన్నింటిలోనూ కార్తీక మాసం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతుంటే విని ఉన్నాను. ఆ మాసానికి గొప్పతనం ఏ విధంగా కలిగిందో చెప్పవలసినదిగా కోరుచున్నాను అని అన్నారు. జనకుని కోరిక మన్నించి వశిష్ఠుల వారు కార్తీక మాస మహత్యమును చెప్పడం ప్రారంభించారు. జనక మహారాజా, వినేవారి పాపాలు పోయి పుణ్యాలు కలిగిన కార్తీక మహత్యమును గూర్చి చెబుతాను, సావధానంగా విను. పూర్వజన్మలో చేసిన మంచి వల్ల సత్యశుద్ధి కలుగుతుంది. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలము కార్తీక మాసం. ఆ మాసాన పరిశుద్ధమైన మనస్సుతో స్నాన దానాలు, పితృశ్రార్థం, దేవతార్చనలు మొదలగు వాటిని చేసిన వాళ్ళు పొందే ఫలాలు ఎక్కువగా ఉంటాయి. కార్తీక మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి కానీ తులారాశిలోనికి సూర్యుడు ప్రవేశించిన రోజు నుండి కానీ కార్తీక మాస వ్రతం ప్రారంభించాలి. సూర్యోదయం ముందుగానే కార్తీక స్నానం చేయాలి. స్నానానికి సంకల్పం చేసుకునేటప్పుడు, ఓం దామోదర, నేను చేయబోయే ఈ కార్తీక వ్రతము నిర్విఘ్నంగా నెరవేర్చు తండ్రి, నీకు నమస్కారం అని సంకల్పించాలి. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలం 3 లోకాల్ని పావనం చేసే గంగామాత అన్ని చోట్ల నీటి రూపంలో నిండి ఉంటుంది. ఇటువంటి తులారాశిలో నీటితో కూడిన గోపాదమంతటి చోటున కూడా నారాయణుడుంటాడు. నదులు, చెరువులు, బావులు అనే భేదం లేదు. అంతటి పవిత్రమైన కార్తీక మాసములో హరినామస్మరణ చేసి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనం చేసి పరిశుద్ధత పొందవలెను. ఇంద్రియాల్ని అదుపులో పెట్టాలి. కాలభైరవుల ఆజ్ఞ తీసుకొని మొలబంటి నీటిలో దిగి స్నానము చేయాలి. స్నానము చేసి దేవర్షికి, పితృదేవులకు భక్తితో తర్పణాలు విడవాలి.
అఘమర్షణ సూక్తులను జపించి ఆ నీటిని బొటనద్రేలితో కలిపి గట్టుకి చేరుకొని యర్ఘ్యాలి గట్టు ఎక్కే ముందు 3 దోసిళ్ల నీరు గట్టు మీద వేయాలి. కట్టు బట్టను విడిచి 6 మార్లు ఆచమనం చేసి పొడిబట్టతో తలను తుడుచుకోవాలి. తరువాత మడిబట్టలను కట్టుకొని దైవనామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకొని భగవంతుని షోడశోపచారములతో పూజించాలి. అర్హత ఉన్నవాళ్ళు ఈ పూజకు ముందు సంధ్యావందనము, అర్ఘ్యప్రదానము, అగ్నిహోత్రము, బ్రహ్మయజ్ఞ వైశ్య దేవాల్ని ఆచరించిన తర్వాత పూజకు పూలు కోసి తెచ్చుకోవాలి. అర్హత లేని వాళ్ళు మడిబట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకున్న తర్వాత పూలు కోసి తెచ్చుకోవాలి. పూజానంతరము భక్తితో పురాణాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత దేవతార్చన, అతిథి పూజలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి తర్వాత 2 సార్లు ఆచమనం చేయాలి. మధ్యాహ్నం దాటిన తర్వాత పురాణ శ్రవణం చేసి సాయంకాలము సంధ్యా వందనాది కార్యక్రమాలు నెరవేర్చుకున్న తరువాత ప్రదోష సమయంలో శివుని ఆలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి నిర్మల హృదయముతో తనకు వచ్చిన స్తోత్రాలు పఠిస్తూ మౌనంగా భగవద్ధ్యానంలో ఉండాలి. ఈ విధముగా కార్తీక మాసం 4 రోజులు చేస్తే వ్రతం పూర్తి అవుతుంది. ఈ వ్రతం చేయుట వలన మోక్షం కలుగుతుంది. ఈ జన్మలో చేసిన పాపాలు, పూర్వజన్మలో చేసిన పాపాలు కార్తీక వ్రతం చేయటం వలన నశిస్తాయి. క్షత్రియ, వైశ్య, శూద్రులు కానీ స్త్రీలు కానీ బ్రహ్మణ్యులు కానీ కార్తీక వ్రతం చేయుట వల్ల విష్ణు భక్తులు విష్ణులోకాన్ని, శివభక్తులు శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసేవారు ఆ రోజు చేసిన పాపాలు అన్నీ నశించిపోతాయి, హరించిపోతాయి. వ్రతము పూర్తయిన తదుపరి యథాశక్తి అన్నదానం చేయడం శ్రేయస్కరము. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందటి మొదటి అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.